Hello all, welcome to SKS Academy. Myself Sairaj. So today our topic is pair of linear equations. Okay na? Pair of linear equations in two variables. So this is very useful for 10th class students. Okay na? So first of all, what is linear equation? Okay na? What is linear equation? Linear equation is manaku general ga enti linear. Okay na? The highest power of the variable. Linear equation is nothing but the highest power of the variable is equal to 1. The highest power of the variable is equal to 1. That equations are called as linear equations. Okay na? Suppose example 2x plus 3y is equal to 7. So here x power is how much? 1. Y power is also 1. So this variable is in linear equation. The power of the variable is equal to 1. That's why this is called as linear equation. But some doubts also when the linear equations ante manaki linear equation in one variable is there, linear equations in two variables is there, linear equations three variables also there. Okay na? First of all, linear equation in one variable ante ఇప్పుడు suppose example చూద్దాం. 2x minus 3 is equal to 7. enti 2x minus 3 is equal to 7. So here how many variables are there? Only one variable is there. These two are constants. Okay na? This is one variable only. This equation, linear equation in one variable, linear equation in one variable. Okay na? Suppose linear equation in two variable and in the linear equation in two variable and it involves two variable, like this is the example 2x plus 3y is equal to 7. So here variables are x and y are the variables. Two variables are involving, that is linear equation in two variable. Okay na? Example 3 చూద్దాం. Okay na? Example 3 2x plus 3y plus 4z is equal to 8. Here how many variables are there? 2x, y, z. Three variables are involving. This equation is linear equation in three variables. అంటే linear equation is nothing but మనకు linear equation అంటే ఇక్కడ ఏంది పవర్ ఈజ్ 1 ఉండాలి. ఆ వేరియబుల్స్ ఎన్నైనా ఉండొచ్చు అవి. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ 1 వేరియబుల్ ఉండొచ్చు, 2 వేరియబుల్ ఉండొచ్చు, 3 వేరియబుల్ ఉండొచ్చు, వాట్ ఎవర్ ఎన్నైనా ఉండొచ్చు. ఓకేనా? సో బాగా మన టాపిక్ ఏంది? పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ఓన్లీ 2 వేరియబుల్. ఓకేనా? సో ఇప్పుడు మనం టాపిక్ లోకి వెళ్దాం. సో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ అండ్ 2 వేరియబుల్స్ అని అంటే, సో లెట్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ అసలు ఈ పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అసలు ఎందుకు మనకు యూజ్ఫుల్ ఏంది అని అంటే, సపోజ్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఫర్నిచర్ షాప్కి వెళ్ళారు. ఫర్నిచర్ షాప్కి వెళ్ళి మీరు ఏం చేశారంటే ఒక 5 చైర్స్ పర్చేజ్ చేశారు. ఏంటివి? 5 చైర్స్, 10 సపోజ్ 10 టేబుల్స్ తీసుకున్నారు. 5 చైర్స్ 10 టేబుల్స్ తీసుకున్నాడు. సో ఆ పర్చేజ్ అంటే మనం పర్చేజ్ చేసినాక ఆ పర్సన్ ఏం చేసిందంటే మనకు ఈ 5 చైర్స్ 10 టేబుల్స్ మొత్తం కలిపి ఒక 5000 రూపీస్ అని బిల్ చేశాడు. ఏం చేశాడు? 5 చైర్స్కి 10 టేబుల్స్కి ఎంత అన్నాడు? 5000 అన్నాడు. ఓకేనా? నేనేం చేశాను అంటే ఇంకా సపోజ్ ఇంకొక కేసులో ఏం చేశాను అంటే, ఇది కేసు 1 తీసుకుందాం. కేసు 2లో ఏం చేసిన అంటే నేను 10 చైర్స్ తీసుకున్నా. ఏం చేసిన? 10 చైర్స్ తీసుకున్నా, 5 టేబుల్స్ తీసుకున్నా. ఓకేనా? కేస్ 1లోనో 5 చైర్స్ 10 టేబుల్స్ తీసుకుంటే 5000 అయింది. అదే కేస్ 2లో 10 చైర్స్ 5 టేబుల్స్ తీసుకుంటే అది 4000 అయింది. ఓకేనా? బట్ ఇప్పుడు నాకేంటంటే ఐ వాంట్ వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ చైర్, వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ టేబుల్. అర్థమైందా? క్లియర్ ఎగ్జాంపుల్. ఓకేనా? ఇప్పుడు నాకు ఇండివిజువల్గా దేని కాస్ట్ కావాలి? చైర్స్ కాస్ట్ కావాలి అండ్ టేబుల్స్ కాస్ట్ కావాలి. ఓకేనా? అప్పుడు నేను ఇలాంటి కేసులు అంటే మనకు ఇది ఒక్కటే కాదు, జస్ట్ సపోజ్ ఎగ్జాంపుల్ జస్ట్ ఓన్లీ. ఓకేనా? ఇలాంటి కేసెస్ వచ్చినప్పుడు మనకి ఏమవుతుంది? ఈ లీనియర్ ఈక్వేషన్స్ అనేది వెరీ యూజ్ఫుల్. ఓకేనా? ఇప్పుడు మరి దీన్ని ఈ పాయింట్ ఆఫ్ టైం అంటే ఈ కేసుని మనం లీనియర్ ఈక్వేషన్స్గా ఎలా కన్వర్ట్ చేసుకోవాలి? ఫస్ట్ వీ కెన్ రిమెంబర్. ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా అంటే నేను సపోజ్ కన్సిడర్ చైర్, లెట్ us assume చైర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకుంటున్నా. టేబుల్ని ఏమనుకుంటున్నా? టేబుల్ ఈజ్ ఈక్వల్ టు వై అను. జస్ట్ మన అజంప్షన్. నువ్వు ఏదైనా వేరియబుల్స్ యువర్ విష్, బట్ నేనేమనుకుంటున్నా? చైర్ ఎక్స్ అనుకుంటున్నా, టేబుల్ని వై అనుకుంటున్నా. ఓకేనా? సో ఇప్పుడు ఎన్ని మనకి 5 చైర్స్ అంటే ఏంది? 5x. క్లియర్? సో రెండింటి సమ్ మనకు 5000 కదా, ప్లస్ నెక్స్ట్ టేబుల్స్ ఎన్ని? 10 టేబుల్స్. 10y ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? 5000. క్లియర్? నెక్స్ట్ కేస్ 2 కొద్దాం. 10
చైర్స్ అంటే ఏంది 10x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ ఎంత 4000. క్లియరా? సో దీస్ టూ ఆర్ లీనియర్ ఈక్వేషన్సే కదా. సో పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా? సో ఇప్పుడు మరి మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ ఫామ్ చేసుకున్నాం. వీటిని హౌ టు ఫైండ్ ద ఎక్స్ అండ్ వై వాల్యూస్. అంటే ఇప్పుడు నాకు ఏం కావాలి, ఇండివిజువల్గా చైర్ కాస్ట్ టేబుల్ కాస్ట్ కావాలి. ఓకేనా? దానికే మనం ఇప్పుడు ఆ ఎక్స్ వై వాల్యూస్ అంటే పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ని ఎలా సాల్వ్ చేసుకున్నాం అనేది మనం డిస్కస్ చేసుకుందాం. వచ్చిన యాక్చువల్గా మనకి ఇక్కడ ఏంటంటే XY సాల్వింగ్లో వీ హ్యావ్ యాక్చువల్లీ బేసికల్లీ 2 మెథడ్స్ ఉన్నాయి. సో మెథడ్ 1 వచ్చేసి ఆల్జిబ్రిక్ మెథడ్, మెథడ్ 2 వచ్చేసి గ్రాఫికల్ మెథడ్. ఓకేనా? మనం ఇక్కడ ఈ క్లాస్లో ప్రజెంట్ ఏంటంటే ఓన్లీ ఆల్జిబ్రిక్ మెథడ్ డిస్కస్ చేస్తున్నాం. గ్రాఫికల్ మెథడ్ డిస్కస్ ఇన్ later. ఓకే? సో ఫస్ట్ వన్ విల్ హౌ టు సాల్వ్ ఎక్స్ అండ్ వై వాల్యూస్ బై యూజింగ్ ఆల్జిబ్రిక్ మెథడ్. ఓకేనా? ఆల్జిబ్రిక్ మెథడ్ డిస్కస్ చేసుకుందాం. ఓకేనా? సో ఆల్జిబ్రిక్ మెథడ్లో మనకి ఆల్జిబ్రిక్ మెథడ్లో కూడా మనకి టూ టైప్స్ ఉంటాయి. మళ్ళీ ఆల్జిబ్రిక్ మెథడ్స్ ఆర్ 2 టైప్స్. నెంబర్ 1 ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, నెంబర్ 2 ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా? ఆల్జిబ్రిక్ మెథడ్లో వీ హ్యావ్ 2 టైప్స్. 1 ఈజ్ సబ్స్టిట్యూషన్ మెథడ్, సెకండ్ 1 ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ విల్ డిస్కస్ సబ్స్టిట్యూషన్ మెథడ్. ఏంటి? సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకేనా? సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో అంటే ఏంటంటే సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఏంటంటే ఒక వాల్యూ, ఒక ఎక్స్ ఒక వై వాల్యూ తీసుకెళ్ళి ఇంకొక ఈక్వేషన్లో జస్ట్ సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నట్టు. దట్ ఈస్ సబ్స్టిట్యూషన్ మెథడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఆ సబ్స్టిట్యూషన్ మెథడ్ని మనం ఎలా సాల్వ్ చేయాలో ఫస్ట్ ప్రొసీజర్ చెప్తా. ఓకేనా? సో సపోజ్ ఎగ్జాంపుల్స్ a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు c1, దట్ ఈస్ ఈక్వేషన్ 1. నెక్స్ట్ ఈక్వేషన్ 2 a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు C2. దీస్ 2 ఆర్ ద ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ మనం ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు నేను ఇక్కడ నుంచి ఫ్రమ్ దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఈక్వేషన్ 2. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 1 నువ్వు ఈక్వేషన్ 1 అయినా అనుకో, ఈక్వేషన్ 2 అనుకో, వాట్ ఈస్ యువర్ విష్. ఓకేనా? నేను ఏమనుకున్నా ఫ్రమ్ ఈక్వేషన్ 1 a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు c1. ఓకేనా? సో ఇందులో నుంచి నేను ఏం చేస్తున్నా అంటే a1x ఈజ్ ఈక్వల్ టు c1 మైనస్ b1y, c1 మైనస్ b1y. నెక్స్ట్ x ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం రాసుకోవచ్చు c1 బై a1 మైనస్ b1 బై a1 ఇంటూ y. దిస్ x వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2. దిస్ వాల్యూ ఈజ్ ఈక్వేషన్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2, సబ్స్టిట్యూట్ ఇన్ 2. సో ఈ సెకండ్ ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇన్ ప్లేస్ ఆఫ్ x వి సబ్స్టిట్యూట్ దిస్. క్లియర్? సో a2 ఇంటూ c1 a1 మైనస్ b1 a1y ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు c2. ఓకేనా? ఇక్కడ అబ్జర్వ్ వన్ థింగ్. సో ఆల్ ద ఈక్వేషన్ షుడ్ బి కన్వర్టెడ్ ఇంటూ ఇన్ ద y వేరియబుల్లో కన్వర్ట్ అయిపోయింది కదా. y వేరియబుల్స్ కాన్స్టెంట్స్ ఉన్నాయి. సో y వేరియబుల్ కాన్స్టెంట్ అంటే 2 ఈక్వేషన్స్లో మనకి ఇక్కడ ఏంది, ఇక్కడ ఎక్స్ వై 2 వేరియబుల్స్లో ఉన్న ఈక్వేషన్ సింగిల్ వేరియబుల్లోకి కన్వర్ట్ అయిపోయింది. అంటే సింగిల్ వేరియబుల్లో కన్వర్ట్ అయినప్పుడు వీ కెన్ సాల్వ్ ఈజీలీ. దిస్ ఇస్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్. అంటే ఇలానే కాదు, సెకండ్ ఈక్వేషన్ తీసుకొని సబ్స్టిట్యూషన్లో పెట్టినా దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకేనా? సో మనం ఒక ఎగ్జాంపుల్ డిస్కస్, ఎగ్జాంపుల్లో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎగ్జాంపుల్ 1 అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్కి మనం ఎగ్జాంపుల్ 1 డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో 7x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 2 అండ్ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3. ఓకేనా? 7x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 2, x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3. ఇది మనకి ఎగ్జాంపుల్. ఇక్కడ మనం సాల్వ్ చేసుకుందాం. ఇంకొకటి మీకు ఇంకా చిన్న ట్రిక్ ఏంటంటే ఎగ్జాంపుల్లో ఇప్పుడు 7x మైనస్ 5y ఈజ్ ఈక్వల్ టు 2 ఉంది అండ్ x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 3 ఉంది. సబ్స్టిట్యూషన్ మెథడ్కి వెళ్ళేటప్పుడు దేనికైతే మనకి కోఎఫిషియంట్ లేదో దాన్ని చూజ్ చేసుకుంటే వీ కెన్ సాల్వ్ ఈజీలీ. సార్ ఒకవేళ అన్నిటికి కోఎఫిషియంట్స్ ఉన్నాయంటే దేనికైతే లోయెస్ట్ కోఎఫిషియంట్ ఉంటుందో చూస్ దట్ ఓన్లీ. మనకు అది అలా ఉన్నప్పుడు ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో అందుకోసం ఇక్కడ ఏం చేస్తున్నా, ఎక్స్కి అసలు కోఎఫిషియంట్ లేదంటే ఓన్లీ 1 అన్నట్టే. అంటే పక్కన ఏం లేదంటే మీనింగ్ ఇట్ ఈస్ హ్యావింగ్ కోఎఫిషియంట్ 1. అంటే అలా ఉన్న కోఎఫిషియంట్ 1 ఉన్నదాన్ని సాల్వ్ చేసుకుంటే మనం ఈజీలీ అంటే ప్రొసీజర్ ఈజీగా అయిపోతుంది, కాంప్లెక్సిటీ ఉండదు. సో అలాంటప్పుడు అంటే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంది, అన్ని వేరియబుల్స్కి కోఎఫిషియంట్స్ ఉన్నాయంటే చూస్ లోయెస్ట్ కోఎఫిషియంట్ వాల్యూ ఉన్నదని చూస్ చేసుకోండి, ఈజీలో అయిపోద్ది. ఓకేనా? సో దిస్ ఈజ్ ఈక్వేషన్ 1, దిస్ ఈజ్ ఈక్వేషన్ 2. ఓకేనా? ఫ్రమ్ ఈక్వేషన్ 2 ఏం రాసుకోవచ్చు, x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2y నా, x ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 2y. ఈ 2yని అంటే ప్లస్ ఉన్న వాల్యూ ఈక్వల్ అవతల పంపించేస్తే మైనస్ అయిపోయింది. ఓకేనా? దిస్ x వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్
ఈక్వేషన్ 1 ఓకేనా. ఎక్స్ వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1 ఓకేనా. సో 7 into 3 minus 2y minus 5y is equal to 2. క్లియరా. సో ఇప్పుడు ఏమైంది, నెక్స్ట్ 7 సబ్స్టిట్యూట్ చేసి దాన్ని అక్కడ మల్టిప్లై చేద్దాం. 7 3 జా 21 రాసుకోవచ్చు. నెక్స్ట్ 7 2 జా 14y minus 5y is equal to 2. క్లియరా. సో minus 14y minus 5y minus 9y సారీ minus 14y minus 5y minus 19y is equal to 2. ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, ఈ 21 కూడా నేను అటు పంపించేస్తున్నాను. అప్పుడు ఏం రాసుకోవచ్చు, minus 19y is equal to 2 minus 21. సో minus 19y is equal to minus 19. సో y is equal to minus 19 by minus 19. y is equal to how much, 1. y is equal to 1. దీస్ ఈ y వాల్యూని తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి నేను ఇన్ ఈక్వేషన్ x వాల్యూ ఉంది కదా మనకి, x is equal to 3 minus 2y వచ్చిందా. సో ఇన్ y వాల్యూ సబ్స్టిట్యూట్ ఇన్ x వాల్యూ, అప్పుడు ఏమవుతుంది, x is equal to 3 minus 2y. in place of y we substitute 1. 2 into 1. సో x is equal to 3 minus 2 is equal to 1. అంటే ఏంది మనకు, x is equal to 1 and y is equal to 1. అంటే ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ మనకి ఏమొచ్చింది, x is equal to 1 వచ్చింది, y is equal to 1. దిస్ ఇస్ ద లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్ సాల్వింగ్ చేసి బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్. మీకు ఈజీగా ఉంటే అలానే అంటే ఎక్స్ను ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసుకున్నప్పుడు చూస్ లోయెస్ట్ కోఎఫిషియంట్ ఉన్నది చూస్ చేసుకోండి. అప్పుడు మనకు సింప్లిఫికేషన్ చూడండి ఈజీగా అయిపోయింది ఓకేనా. అంటే కొద్దిగా కాంప్లెక్సిటీ పెరుగుతుంది. ఒకవేళ నేను వేరియబుల్ 2y అనుకున్నాను అనుకో, కాంప్లెక్స్ ఎందుకంటే డివిజన్ ప్రాపర్టీస్ వస్తే కొద్దిగా కాంప్లెక్సిటీనే ఎక్కువ అవుతుంది ఓకేనా. సేమ్ ఇలానే మనం ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా, చైర్స్ ఎగ్జాంపుల్. సో అక్కడ మనం ఏం చేద్దాం, సేమ్ మళ్ళీ చైర్స్ కాస్ట్ టేబుల్స్ కాస్ట్ ఒకసారి ఫైండ్ అవుట్ చేద్దాం ఓకేనా. సో ఎగ్జాంపుల్ 2 మనకి ఈక్వేషన్స్ ఫామ్ అయినాయి కదా ఆల్రెడీ, 5x plus 10y is equal to 5000 and 10x plus 5y ఓకేనా. సో 5x plus 10y is equal to 5000 and 10x plus 5y is equal to 4000 ఓకేనా. ఇది మనకి ఎగ్జాంపుల్. సో ఏం చేద్దాం, ఇక్కడ మనకి అన్ని 5లో ఉన్నాయి కాబట్టి ఇంకా దేనికి ఆప్షన్ లేదు, చూస్ ఎనీ వన్ నో ప్రాబ్లం. సో ఫ్రమ్ ఈక్వేషన్ నుంచి ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే 5x is equal to 5000 minus 10y. 5x is equal to 5000 minus 10y ఓకేనా. మనకు కావాల్సింది ఏంది మరి, మనకు ఓన్లీ అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను ఇప్పుడు ఈక్వేషన్ 2 నెట్ రాసుకున్నాను చూడండి ఒకసారి. 10x plus 5y is equal to 4000 అంటే దీన్ని మనం 2 into 5x అని రాసుకోవచ్చుగా ఈజీగా. ఎస్ ఆర్ నో, 2 into 5x. ఎందుకు సార్ అలానే రాసుకోవాలి అని అంటే సింప్లిఫికేషన్ ఈజీ కాని కోసం, ఎందుకంటే 5x వాల్యూ ఆల్రెడీ యూనో 5x వాల్యూ తెలుసు కాబట్టి దీన్ని ఇలా రాసుకుంటే జస్ట్ ఆ 5xని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది ఆన్సర్. అంటే మళ్ళీ నువ్వు x వాల్యూ ఫైండ్ అవుట్ చేసి దాన్ని డివిజన్ చేసేదానికంటే ఈజీగా దీన్ని సింప్లిఫై చేసుకునే కోసం నేను ఒక ట్రిక్గా ఇలా రాసుకున్నాను ఓకేనా. సో 5x వాల్యూ సబ్స్టిట్యూట్ ఈస్ హియర్. 2 into 5x వాల్యూ 5000 minus 10y plus 5y is equal to 4000 ఓకేనా. సో అగైన్ 10,000 minus 20y plus 5y is equal to 4000. క్లియర్ ఓకే. నెక్స్ట్ ఏంటి మనకి ఈ 20y అలానే వచ్చు, మైనస్ 20y అలానే ప్లస్ సారీ మైనస్ 20y ప్లస్ 5y ఎంత అవుతుంది మనకి, మైనస్ 15y. 15y is equal to 4000 minus 10,000. How much? Minus 15y is equal to minus 6000 ఓకేనా. సో y is equal to minus minus cancel అయిపోద్ది, 6000 by 15 ఓకేనా. 15 1 జా 15 4 జా y is equal to how much, 400. అంటే ఒక టేబుల్ కాస్ట్ ఈజ్ హౌ మచ్, 1 టేబుల్ కాస్ట్ ఈజ్ మనం ఏమనుకున్నాం y అంటే టేబులే కదా, 1 టేబుల్ కాస్ట్ ఈజ్ 400. నెక్స్ట్ అగైన్ దిస్ y వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ x వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 5x is equal to 5000 minus 10 into 400 ఓకేనా. సో 5000 minus 4000. సో 5x is equal to 5000 minus 4000 1000. సో x is equal to how much, 200 rupees. అంటే 1 చైర్ కాస్ట్ ఈజ్ 200 రూపీస్, 1 టేబుల్ కాస్ట్ ఈజ్ 4000. సార్ మరి మనకు వచ్చిన ఆన్సర్ కరెక్ట్ అయినా కదా వెరిఫై చేసుకోండి. x వాల్యూ ఎంత మనకి
200 పెట్టేసుకోండి. ఎక్స్ వాల్యూ 200 పెడితే ఎంత వస్తుంది? 5 2 జా అంటే మనకి 10 అంటే 1000 అవుతుంది. 10 × 4 4000. 1000 ప్లస్ 4000 5000. మరి ఈక్వేషన్ 1 ఒకటైనా ఈక్వేషన్ 2 కూడా సాటిస్ఫై అవుతుంది. చెక్ ఇట్. 10 × ఎక్స్ వాల్యూ 200 ఇది 2000 అవుతుంది. అది 5 × 4 అది 2000. 2000 ప్లస్ 2000 4000. అంటే వెరిఫికేషన్ కూడా మనం ఒకవేళ మనకు వచ్చిన ఆన్సర్ కరెక్టా కాదా చెక్ చేసుకొని కూడా మనకు ఆప్షన్ ఈజీగా ఉంటుంది. అంటే దిస్ ఈజ్ అబౌట్ ద సబ్స్టిట్యూషన్ మెథడ్. ఓకేనా? క్లియర్? సబ్స్టిట్యూషన్ మెథడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా అంటే ఏది లోయెస్ట్ ఉన్నదో ఇలా సింపుల్ అంటే లాజిక్స్ కూడా యూజ్ చేసుకోండి. అంటే ఓన్లీ లోయెస్ట్ అనే కాదు, కాంప్లెక్సిటీ ఉన్నప్పుడు కూడా మనం ఇలా చూస్ చేసుకుంటే వీ కెన్ డూ ఈజీలీ. దిస్ ఈజ్ అబౌట్ ద లీనియర్ ఈక్వేషన్స్ని బై యూజింగ్ సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసి సాల్వ్ చేయడం. క్లియర్? ఓకేనా? సో నెక్స్ట్ విల్ డిస్కస్ అబౌట్ pair of linear equations by using elimination method. ఓకేనా? సో సబ్స్టిట్యూషన్ మెథడ్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేస్తున్నాం? బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్ ఇస్ ఆల్సో. మరి ఎందుకు సార్ డిఫరెన్స్ అంటే సబ్స్టిట్యూషన్ మెథడ్ నుంచి మళ్ళీ ఎలిమినేషన్ కింద అంటే ఇంకా అంటే కొద్దిగా కంఫర్టబుల్గా వెరీ ఈజీలీ కొన్ని సాల్వ్ చేసుకోవచ్చు బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా? నెక్స్ట్ ఎలిమినేషన్ మెథడ్. ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇది మనకు జనరల్గా ఎలిమినేషన్ అంటే ఏంది? రిమూవ్ ద వన్ వేరియబుల్. సో ఎలిమినేషన్ మెథడ్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సేమ్ ఎగ్జాంపుల్ ఒక నీకు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొసీజర్ చెప్తాం. ఎలిమినేషన్ మెథడ్. సో ఎలిమినేషన్ మెథడ్ వచ్చేసి a1x ప్లస్ b1y ఈజ్ ఈక్వల్ టు c1, a2x ప్లస్ b2y ఈజ్ ఈక్వల్ టు c2. ఓకేనా? రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ రెండు ఈక్వేషన్స్లో మన టార్గెట్ ఏంటంటే రిమూవ్ ఎనీ వన్ వేరియబుల్. ఎలిమినేషన్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ రిమూవ్ ఎనీ వన్ వేరియబుల్. ఏదైనా ఒక వేరియబుల్ నువ్వు రిమూవ్ చేసుకోవచ్చు. ఓకేనా? మనకి ఈక్వేషన్ దీని నుంచి మనం ఎలా ఎలిమినేట్ చేయాలనేది ఒక ఎగ్జాంపుల్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఎగ్జాంపుల్ 1 బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. సేమ్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు 5. నెక్స్ట్ 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 5 and 2x minus 3y is equal to 5. This is considered as equation 1. This is considered as equation 2. Equation 1 no equation 2. ఈ ఈక్వేషన్ 1 కన్సిడర్ ఈక్వేషన్ 2 అన్నప్పుడు ఇప్పుడు నేను ఏం చేయాలి? టార్గెట్ ఎలిమినేషన్ ఎక్స్ అన్న ఎలిమినేట్ చేయాలి, లేదంటే ఆర్ వై అన్న ఎలిమినేట్ చేయాలి. సో నేను ఏం చేస్తాను? మీకు 2 మెథడ్స్ చెప్తా, ఈజీగా మీరు చూస్ ఎనీ వన్. ఓకేనా? సో ఫస్ట్ నేను ట్రై టు ఎలిమినేట్ ఎక్స్ వేరియబుల్. ఎక్స్ వేరియబుల్. సో ఎక్స్ వేరియబుల్ని ఎలిమినేట్ చేయాలంటే ఇక్కడ 2x ఉంది, అంటే ఇక్కడ ఒక 2x అయిపోయి సబ్ట్రాక్షన్ చేస్తే ఎలిమినేట్ అయిపోతుంది కదా. సో ఈక్వేషన్ 1 మల్టిప్లైడ్ విత్ 2, ఈక్వేషన్ 2 మల్టిప్లైడ్ విత్ 1 ఓన్లీ. సో అప్పుడు ఏం రాసుకోవచ్చు? 2x ప్లస్ 2y ఈజ్ ఈక్వల్ టు 10. దట్ ఈక్వేషన్ టోటల్ ఈక్వేషన్ మల్టిప్లైడ్ విత్ 2. నెక్స్ట్ ఈక్వేషన్ 2 మల్టిప్లైడ్ విత్ ఓన్లీ 1. 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. సో మైనస్ ప్లస్ మైనస్, బికాస్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు మనకు కింద ఇది సెకండ్ వేరియబుల్లో ప్లస్ ఉంటే మైనస్ వస్తుంది, మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది. ఓకేనా? 2x క్యాన్సిల్ అయిపోతే 2y ప్లస్ 3y 5y, 10 మైనస్ 4 6. అంటే y ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 6/5. y వాల్యూ ఎంత వచ్చింది మనకి? 6/5. దిస్ y వాల్యూ ఈజ్ సబ్స్టిట్యూట్ ఇన్ ఎనీ వన్ ఈక్వేషన్. ఏదో ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేసుకో. అప్పుడు ఏమైంది మనకు? x ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు ఇప్పుడు నేను? 5 మైనస్ y. x ఈజ్ ఈక్వల్ టు 5 మైనస్ y. అంటే 5 మైనస్ 6/5 ఎంత? ఎల్సిఎం చేసుకుంటే 5 5 25. 25 మైనస్ 6/5. సో x ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? 19/5. x ఈజ్ ఈక్వల్ టు 19/5. మనకి ఎంత వచ్చింది? 19/5 ప్లస్ 6/5 సరే. సో సబ్స్టిట్యూట్ మనం చెక్ చేసుకోను ఒకసారి. x ప్లేస్లో ఎంత? 19/5 సబ్స్టిట్యూట్ చేయి, y ప్లేస్లో 6/5 సబ్స్టిట్యూట్ చేసుకో, వెరిఫికేషన్ చేసుకోండి. వెరిఫికేషన్ కూడా మనకు పాసిబుల్ ఉంది కదా. ఓకే? ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేద్దాం. 2 ఇంటూ 19/5 మైనస్ 3 ఇంటూ 6/5 ఈజ్ ఈక్వల్ టు 4 రావాలి మనకు. చెక్ చేసుకుందాం. ఒక ఎంత? 38/5 మైనస్ 18/5. 38 మైనస్ 18 ఎందుకంటే డినామినేటర్స్ ఆర్ ఈక్వల్. 20/5 28/5 4. సో 4 ఈజ్ ఈక్వల్ టు 4 సాటిస్ఫైడ్. ఓకేనా? దిస్ ఈజ్ ఎలిమినేషన్ మెథడ్. నేను ఇప్పుడు ఏం చేసిన? ఎక్స్ని ఎలిమినేట్ చేసిన. నెక్స్ట్ ఏం చేద్దాం? ట్రై టు సాల్వ్ ఎలిమినేట్ వై. ఇదేం చేసిన? ఎక్స్ని ఎలిమినేట్ చేసిన. నెక్స్ట్ ఏం చేద్దాం? ఒకసారి వైని ఎలిమినేట్ చేసిన మెథడ్ 2 కూడా చెప్తున్నాం మీకు. ఓకేనా? సో అప్పుడు ఏం చేద్దాం? ఈక్వేషన్ 1 ఈజ్ మల్టిప్లైడ్. ఇక్కడ ఏముంది? -3y ఉంది. అంటే ఇక్కడ ఏం చేయాలి నేను?
ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ 3y ఉంది కాబట్టి దీన్ని కూడా 3తో మల్టిప్లై చేద్దాం. ఓకేనా. సో ఏం రాసుకోవచ్చు, ఎక్స్ అంటే ఈక్వేషన్ 1 మల్టిప్లైడ్ విత్ 3, ఈక్వేషన్ 2 సేమ్ మల్టిప్లైడ్ విత్ 1. ఓకేనా. సో 2x ప్లస్ అంటే ఎక్స్ని 3తో మల్టిప్లై చేస్తే 3x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 15. దీన్ని 2తో సింగిల్తో 1తోటే మల్టిప్లై చేద్దాం. అప్పుడు ఏమవుతుంది, 2x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 4. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు, నేను సబ్ట్రాక్షన్ చేయకుండా డైరెక్ట్ అడిషన్ చేస్తున్నా. ఎందుకంటే మనకి ఎందుకంటే నువ్వు అడిషన్ అయినా చేసుకో, సబ్ట్రాక్షన్ అయినా చేసుకో, మల్టిప్లికేషన్ అయినా చేసుకో, డివిజన్ అయినా చేసుకో, బట్ ఎలిమినేషన్ మెథడ్లో యూ ఫాలో ఎనీ రూల్. అంటే ఏంది, మనకు టార్గెట్గా రిమూవ్ ఎక్స్ వేరియబుల్ ఆర్ వై వేరియబుల్, ఏదైనా ఒక వేరియబుల్ని రిమూవ్ చేయడానికి ట్రై చేయాలి అంతే మనకు. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది, 3x ప్లస్ 2x 5x, ఇది క్యాన్సిల్ అయిపోతుంది, ఈజ్ ఈక్వల్ టు 19. సో x ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది మనకు, 19/5. సేమ్ ఆన్సర్ వచ్చింది కదా, x ఈజ్ ఈక్వల్ 19/5, x ఈజ్ ఈక్వల్ టు 19/5. సో ఈ x వాల్యూ నువ్వు ఏదైనా ఒక ఈక్వేషన్ మళ్ళీ సబ్స్టిట్యూట్ చేయి. సేమ్ y ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకోవచ్చు, 5 మైనస్ x, 5 మైనస్ 19/, సో 5, y ఈజ్ ఈక్వల్ టు 25 మైనస్ 19/5, హౌ మచ్, 6/5. ఓకేనా. సేమ్ వాల్యూ వచ్చింది కదా, x ఈజ్ ఈక్వల్ టు 19/5, y ఈజ్ ఈక్వల్ టు 6/5. ఓకేనా. అంటే మనకు యూ రిమూవ్ ఎనీ వేరియబుల్, ఎక్స్ వేరియబుల్ ఆర్ వై వేరియబుల్, ఫైనల్లీ ఆన్సర్ మాత్రం డిఫరెన్స్ ఏం రాదు. ఓకేనా. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ సాల్వింగ్ బై యూజింగ్ ఎలిమినేషన్ మెథడ్. ఓకేనా. సో